ఇన్ఛార్జ్ నియామకం పైన రగడ చోటు చేసుకుంది. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో రచ్చరచ్చగా సాగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి తిరగబడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రధానంగా పి గన్నవరం ఇన్ఛార్జ్ లోకల్ నాయకులకి ఇవ్వాలంటూ కూడా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతుంది పి గన్నవరం నియోజకవర్గం. ఇన్ఛార్జ్ కోసం పి గన్నవరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎదురు చూపులు చూస్తున్నా వైన మనం చూస్తున్నాం. నాయకులు లేక ఇక్కడికక్కడ పార్టీలో క్యాడర్ లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు విభేదాలు పెరిగిపోయాయి. స్థానికేతరులకు నో అంటూ కూడా లోకల్ తమ్ముళ్లు క్లాస్ తీసుకుంటున్నారు. పార్టీ సమావేశాల్లో సైతం రచ్చరచ్చగా సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద రెండు వర్గాలుగా చీలిపోయి తమ్ముళ్ల మధ్య తారాస్థాయికి చేరాయి విభేదాలు. పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత వర్గ పోరు సాగుతుంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచారు గిడ్డి సత్యనారాయణ. తాజాగా లోకల్ నాన్ లోకల్ అనేటువంటి అంశంతో మాత్రం పి గన్నవరం నియోజకవర్గం అట్టుడిగిపోతుంది. అయితే తాజాగా విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం ఒకరిపై ఒకరు గత కొన్ని రోజులుగా కూడా ఇదే తంతు సాగుతుందంటూ కూడా లోకల్ క్యాడర్ వాపోతుంది. ప్రధానంగా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లు రెండుగా చీలిపోయారు. తమ్ముళ్ల మధ్య విభేదాలు కూడా భగ్గమంటున్నాయి. ప్రధానంగా నిర్వహించినటువంటి ప్రతి సమావేశంలో కూడా ఎవరో ఒకరు పెదవి విరుస్తున్నటువంటి వైనమే కనబడుతుంది. పార్టీలో సైతం తీవ్రమైనటువంటి రచ్చ ఈ చర్చ కూడా సాగుతుంది. స్థానికేతరులకు అసలు అవకాశమే ఇవ్వద్దంటూ కూడా లోకల్ తమ్ముళ్లు గట్టిగా వాదిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూ మాత్రం పి గన్నవరం నియోజకవర్గాన్ని ఒక్కసారిగా కుదేలు చేస్తుంది. కనీసం నాయకుడు లేక ఎక్కడికక్కడ ఈ విభేదాలు ఇంకా పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా తెలుగు తమ్ముళ్ల మధ్య సాగుతున్నటువంటి ఈ వివాదాలకు మొత్తం మీద వారి మధ్య నడుస్తున్నటువంటి ఈ పరంపరకు సరిగ్గా చెక్ పెట్టేటువంటి నాయకుడు లేకపోవడం కూడా కొంతవరకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ కోసం పి గన్నవరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదురు చూపులు చూస్తూనే ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా పి గన్నవరం వ్యవహారం తలనొప్పిగానే మారుతుంది. లోకల్ క్యాడర్ కే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా పి గన్నవరం ఇన్ఛార్జ్ ఇప్పటికే కార్యకర్తలు కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి తిరగబడి సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పిన అసలు పి గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అసలు సరైనటువంటి లీడర్ లేక ఇన్ఛార్జ్ లేక లోకల్ నాన్ లోకల్ గా విడిపోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రీసెంట్ అప్డేట్స్ పి గన్నవరం నియోజకవర్గంలో గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. జనసేన అభ్యర్థి అక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నేతలకు దిక్కు దివాణం లేకోకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలను పట్టించుకునే నాదులు లేడు, అక్కడ ఇన్ఛార్జ్ లేరు. గత కొన్నేళ్లుగా పి గన్నవరానికి ఇన్ఛార్జ్ లేక టీడీపీ నేతలు సతమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు ఏదైతే గుత్తుల స్థాయి ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ సంబంధించిన ఇన్ఛార్జ్ నియమించడానికి కోసం ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకనొక స్టేజ్ లో కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం 2024 అసెంబ్లీ ఎన్నికలు జనసేన నుంచి అభ్యర్థి గెలవడం, అక్కడ టీడీపీ క్యాడర్ ను పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఈ అసంతృప్తి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా టీడీపీ తమ్ముళ్ళు విడిపోయారు. ఇటీవల కాలంలో ఒక టీడీపీ మండల అధ్యక్షురాల పైన కూడా తిరుగుబాటు వ్యక్తం చేశారు. అక్కడ మరో కమిటీని కూడా నియమించుకున్న పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలం ఇక్కడ ఇన్ఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే స్థానికేతరులు వద్దు, లోకల్ ముద్దు అంటూ ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
సమావేశాల్లో కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం నియమించిన కమిటీని కాదని సొంత కమిటీని కూడా కొన్ని మండలాల్లో నియమించుకున్న పరిస్థితి. టీడీపీ అధిష్టానానికి పి గన్నవరం నియోజకవర్గం ఒక తలనొప్పిగా మారిపోతుంది. నాయకుడు లేకపోవడంతోనే అక్కడ విభేదాలు పెరిగి పెరుగుతున్నాయి. ఇన్ఛార్జ్ కోసం అక్కడ టీడీపీ క్యాడర్ ఎదురు చూసే పరిస్థితి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సరైన నాయకులు లేకపోవడంతో అక్కడ టీడీపీ కార్యకర్తలను పట్టించుకునే నాదులు లేడు. అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కూడా తమకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈసారి పవర్ లేకొచ్చి 2 ఏళ్ళు అవుతున్న నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నియమించుకోవడంతో ప్రధాన సమస్య మారింది. ఎన్నికల ముందు నుంచి కూడా అలాంటి వాతావరణమే ఉన్న ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య ముదిరిపాకాన పడుతుంది. ఇక్కడ ప్రధానంగా అసంతృప్తి పెరుగుతుంది రోజు రోజుకు. అంటే ఓటింగ్ ద్వారా మాత్రమే నాయకులు ఎంపిక చేయాలి. కిరణ్ ముందు నుంచి కూడా అంటే పార్టీ క్యాడర్ తో పాటుగా లోకల్లో ఉన్నటువంటి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఓటింగ్ ద్వారా ఇన్ఛార్జ్ ను నాయకుడిని ఎంపిక చేయాలి అనేటువంటి ఇష్యూ. దీనిపైన ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇక్కడ ప్రధానంగా స్థానికులకు స్థానికేతరులకు మధ్య ఒక వివాదం నడుస్తుంది. స్థానిక దళిత నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వాలంటూ ఒక వర్గం, స్థానికేతరులకి ఇన్ఛార్జ్ ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతుంది. స్థానికేతరుల పేర్లు ప్రస్తావిస్తేనే ఇక్కడ స్థానికులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఓటింగ్ ద్వారా ఇన్ఛార్జ్ నియమించాలి, మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలంటూ పదే టీడీపీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఇక్కడ టీడీపీ అధిష్టానం వద్ద విన్నవించినప్పటికీ లోకల్ గా 2 వర్గాలు తరచూ గొడవ పడుతున్నాయి. ఇక్కడ ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య సమావేశాల్లో కూడా రచ్చరచ్చగా మారుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం కూడా జరిగిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నియోజకవర్గంలో లోకల్ గా స్థానికంగా ఉన్న నాయకుడిని ఇన్ఛార్జి నియమించాలంటూ పదే అధిష్టానాన్ని విన్నవిస్తున్నారు. ఒక మండలంలో అయితే నేరుగా పార్టీ కమిటీతో సంబంధం లేకుండా సొంత కమిటీని నియమించుకున్న పరిస్థితి ఉంది. అధిష్టానం ఎంపిక చేసిన అధ్యక్షురాలను కూడా ఇక్కడ వ్యతిరేకించిన పరిస్థితి. ఇక్కడ మరోవైపు అధిష్టానం సూచించిన కమిటీ కాకుండా మరో కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. నియోజకవర్గంలో 2 వర్గాలు వేరువేరుగా పనిచేస్తున్నాయి. ఇటు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు కూడా గందరగోళంగా అస్తిత్వంగా మారాయి. ఇన్ఛార్జ్ లేకపోవడం కూడా ఇక్కడ ఒక ప్రధాన కారణమైంది. ఓటింగ్ విధానంతోనే నాయకుడిని ఎంపిక చేయాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుంది. మరో వర్గం బలమైన నాయకుడిని ఎంపిక చేయాలి, స్థానికేతరుడు అనే అంశాన్ని పక్కన పెట్టాలని మరో వర్గం కూడా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ టీడీపీలో ఉన్న అంతర్గత పోరు టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ సమర్థవంత నాయకత్వాన్ని తయారు చేయడం కూడా టీడీపీ అధిష్టానానికి ఒక పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే జనసేన నియోజకవర్గంలో పాతుకుపోయే పరిస్థితి ఉన్నాయి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన గిడ్డి సత్యనారాయణ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. కూటమిలో ఉన్న నుకలుకలు మరోపక్క ఇటు జనసేన ఎమ్మెల్యే టీడీపీ క్యాడర్ ను పట్టించుకోవడం, ఇటు కూటమి సమన్వయ సమావేశాలు జరిపినప్పటికీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీని నియమించాలి. ఇప్పటికే దాదాపు 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించారు. మరో కొన్ని చోట్ల జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జి నియమించే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపికకు సమన్వయ సమావేశం అంటే పీగన్నవరం లాంటి నియోజకవర్గాలకి సంబంధించి నాయకత్వం ఇన్ఛార్జ్ లేని ఆ కొరతకి సంబంధించినటువంటి అంశం ఇతర పార్టీలకు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించి? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా గతంలో పీగన్నవరం టికెట్ కొంతమందికి ఒక వ్యక్తికి కేటాయించినప్పటికీ ఎన్నికల సమయానికి ఆ వివాదాలు రావడం, చివరికి జనసేనకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమిస్తారనే అంశం పక్కన పెడితే లోకల్ గా ఉన్న స్థానికంగా ఉన్న దళితునికి ఇవ్వాలి అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. స్థానికేతరులు అనే ఒక వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో 2 వర్గాల మధ్య పచ్చగడ్డైతే బగ్గు అనే పరిస్థితి ఉంది. అటు జనసేన రోజు రోజుకు బలపడుతుంది, నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 30 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పోటీ చేసిన 31 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మాత్రమే టీడీపీ ఇన్ఛార్జీలు నియమించింది, మరికొన్ని చోట్ల నియమించాల్సింది. గుత్తూరు స్థాయి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 వర్గాలు కొట్టుకునే వరకు అయితే చూడాలి టీడీపీ అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జ్ గా నియమిస్తుందా, ఎవరి పేర్లు పరిగణలోకి తీసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. పొద్దుమిద అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం ఒక్కసారిగా సరైనటువంటి నాయకత్వం లేక తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోనే అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి నాన్ లోకల్ గా విడిపోయినటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివాదాలపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం
ఏ విధమైనటువంటి ఫోకస్ పెట్టబోతున్నాం?